నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం, మంత్రి కందుల దుర్గేష్. ఏ తల్లి ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కొబ్బరికాయ కొట్టి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం మరియు మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడమే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ మూల ఉద్దేశమని అన్నారు. ప్రసవం అనంతరం బాలింతలను సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు ప్రసవానికి ముందు చెకప్లు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు మరియు తీవ్ర రక్తహీనతతో ఐరన్ లేదా సుక్రోజ్ ఇంజెక్షన్లు అవసరమైన గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావటానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని వివరించారు. ఈ వాహనాలను ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించుకున్నామని, సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకుని సరైన చికిత్సలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు మరణాలు రేటు తగ్గించాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానంగా రిమోట్ ఏరియాల్లో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించడం అనేది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. వారు గర్భిణీగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రసవం అయిన తర్వాత తల్లి బిడ్డలకు సంబంధించి సౌకర్యవంతంగా, సురక్షితంగా ఇళ్ళకి చేర్చడం, ఇలాంటి అంశాల మీద, లేదంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి గర్భిణీగా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి సురక్షితమైనటువంటి రవాణా సౌకర్యం ఏర్పరచడానికి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఈ ఏర్పాటుని రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆశా వర్కర్కి కానీ ఇతరులకు కానీ తెలియజేస్తే వాళ్ళు వెంటనే 102, ఇది మామూలుగా ఇది 104, 108 మనకు తెలుసు, ఇది 102 సర్వీస్. ఈ 102కి ఫోన్ చేస్తే ఈ రవాణా సౌకర్యాన్ని వెంటనే ఇంటికి తీసుకొస్తారు. అక్కడ వీళ్ళు సురక్షితంగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్నీ చూపించుకుని మళ్ళీ తిరిగి సౌకర్యవంతంగా వెనక్కి రావడానికి వీలుగా ఇది ఒక మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ వెహికల్లో పూర్తి ఏసీ ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. తల్లి బిడ్డ కూడా సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా వచ్చేదానికి అవకాశం కల్పించేలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఇవాళ మనకి తూర్పుగోదావరి జిల్లాలో మనం ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. దీన్ని ముఖ్యంగా రేపు అన్ని CCHలకి కూడా ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పడుతూ ఉంది. దీనివల్ల ప్రధానంగా లభించేది ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకుని, దీన్ని ఉపయోగించుకుని తద్వారా సరైనటువంటి వైద్య చికిత్సలు పొందే విధంగా కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అధికారులు, రాజకీయ నాయకత్వం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఇవాళ ఇవి ప్రారంభించడం అనేది, మన ఎంపీ గారితో కలిసి ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ 102 సర్వీస్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.
తద్వారా వెహికల్స్ కూడా ఇంకా పెరగాలి. దాంతోపాటు ప్రధానమైన అంశం ఏంటంటే మనం తీసుకున్నప్పుడు చాలా అద్భుతంగా చూసుకునేటువంటి వెహికల్స్ తర్వాత కాలంలో నెమ్మదిగా మెయింటెనెన్స్ లేక పాడైపోయే పరిస్థితి. అలా మెయింటెనెన్స్ పాడైతే మళ్ళీ ఇబ్బంది ఎవరికంటే ఎవరైతే రోగులు ఉన్నారో వారికే ఉంటుంది. అందువల్ల దయచేసి వాడుకునేవారు కానీ వాడేవారు కానీ సామాన్య ప్రజానికం కానీ ఆ అవేర్నెస్ ఇచ్చి ఈ వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా బాగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.